జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆన్లైన్ క్లాసులకి స్వాగతం, సుస్వాగతం. విద్యార్థులకు శుభోదయం. నేను మీ డాక్టర్ శ్రీ ఆదినారాయణ, తెలుగు అధ్యాపకులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల కదిరి. మరి విద్యార్థులారా, బిఏ థర్డ్ ఇయర్ టీఎస్పీ విద్యార్థులకు సంబంధించినటువంటి వ్యాకరణ అంశాలకు సంబంధించి కేవలం వ్యాకరణానికి గ్రామర్కి మాత్రం ఒక పేపర్ ఉంది కాబట్టి అందులో ఈ సంధి సంజ్ఞా పరిచ్ఛేదాలు ఈ రెండు కూడా మీ సిలబస్లో ఉన్నాయి. ప్రస్తుతం మనం సంధి పరిచ్ఛేదం గురించి తెలుసుకుంటున్నాం. ఇదివరకు 2 క్లాసులు మనం సంధి పరిచ్ఛేదం చేశాము. ఇది 3వ క్లాసుగా మీరు అర్థం చేసుకోవాలి. విద్యార్థులారా, లాస్ట్ క్లాసులో మనం ద్విరుక్త టకార సంధిని గురించి వివరంగా తెలుసుకోవడం జరిగింది. తర్వాత మనకు ఉన్నటువంటి సిలబస్లో 13వ సూత్రం ఏదైతే ఉందో దాని గురించి మనం తెలుసుకున్నాం. 13 ప్రథమ వీధి పరుషములకు గసడదవులు బహుళముగా నవ్వులు. కాబట్టి ప్రథమ వీధి మీద పరుషములకు గసడదవులు బహుళముగా నవ్వు. వాళ్ళు బహుళముగా నవ్వు అన్నారు. సో విద్యార్థులారా, ఈ సూత్రాన్ని మనం గుర్తుపెట్టుకోండి. దానికి సంబంధించిన ఉదాహరణలు మనం పరిశీలించినట్లయితే, వాడు ప్లస్ కొట్టి వాడు కొట్టి అలాగే వాడు కొట్టే. నెక్స్ట్ వన్ అప్పుడు ప్లస్ చలియే, అప్పుడు ప్లస్ చలియే, అప్పుడు జలియే, అప్పుడు చలియే అనేటువంటి వస్తుంది. అలాగే నీవు ప్లస్ టక్కరివి, నీవు ప్లస్ టక్కరివి, నీవు టక్కరివి, నీవు టక్కరివి అనే రూపాలు వస్తాయి. అలాగే మీరు ప్లస్ తలడు, మీరు ప్లస్ తలడు, మీరు తలడు, మీరు తలడు అనేటువంటి రూపాలు వస్తాయి. అలాగే వారు ప్లస్ కోరు, వారు ప్లస్ కోరు, వారు ఓరు, అలాగే వారు ఓరు, ఆ విధంగా 2 రూపాలు వస్తాయి. తర్వాత అప్పుడిప్పుడెప్పుడను శబ్దములు నిత్యైక వచనాంతములు వాగుల శాస్త్రములు యథాతథమని గ్రహించుట ప్రపంచార్థమని ఎరుంగినది. ఈ కార్యము కళలకు క్రియాపదములకు మీద సహితం కానంబడియని. సో ఉదాహరణకు రారు ప్లస్ కదా, రారు కదా, రారు కదా, వత్తురు ప్లస్ పోదురు, వత్తురు ఓదురు, వత్తురు పోదురు అనే రూపాలు కూడా చెప్పడం. సో విద్యార్థులారా, ఇక్కడ ఉన్నటువంటి సూత్రం ప్రథమ మీది పరుషములకు గసడదవులు బహుళముగా నవ్వు అని చెప్పేసాను. ఇప్పుడు ప్రథమ తత్పురుష సమాసానికి ఏమొస్తాయి? ప్రత్యయాలు డుమువులు వస్తాయి. కాబట్టి ప్రథమ మీద అంటే డుమువుల మీద వచ్చేటువంటి పరుషములకు, అంటే పరుషములు అంటే మీకు తెలిసిందే, ఇందాక చెప్పాము ముందు క్లాసులోనే, కచట తపలను పరుషాలని చెప్పేసి అంటాం. ఇక్కడ కావాల్సి గుర్తుపెట్టుకోండి, క చ ట క ప వీటిని పరుషాలు అని చెప్పేసి అంటాం మనం. వీటికి ఏమొస్తాయి? గసడదవులు బహుళంగా వస్తాయి. సో గసడదవులు గ స ద ద వ. సో మనం ఇక్కడ పరిశీలించినట్లయితే సరళాలు
ఆదేశంగా వస్తాయి. అంటే గసరదవాదేశ సంధి అని చెప్పేసి మీరు గుర్తించాలి. ఎందుకంటే ఇక్కడ వర్షాలకు కచరదపలకు గసరదవులు ఆదేశంగా వస్తాయి. గసరదవాదేశ సంధి అని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ సూత్రాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ప్రథమ అంటే ప్రథమ తత్వ సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇక్కడ ప్రత్యయాలు డూమువులు వస్తాయి. ఆ డూమువుల మీద వచ్చేటువంటి వర్షాలకు గసరదవులు అనేటువంటివి ఆదేశంగా వస్తాయి, బహుళంగా వస్తాయి. బహుళం అంటే మనకు విభాష మరి రావచ్చు, రాకపోవచ్చు, అంటే సంధికార్యం రావచ్చు, జరగకపోవచ్చు అనేటువంటి రెండు అంశాలుగా మనం ఇక్కడ చర్చించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఇక్కడ వాడు ప్లస్ కొట్టే, వాడు ప్లస్ కొట్టే అన్నప్పుడు ఇక్కడ వాడులో డూలో ఏముంది, ఊ ఉంది. అలాగే డూ అనేది ఇక్కడ ప్రథమ మీద అంటే ప్రథమ తత్పురుషానికి సంబంధించిన ప్రత్యయము డూమువులు కాబట్టి ఈ డూ మీద వచ్చే కకారం పరుషం. కానీ కకారం పరుషం కాబట్టి దాని స్థానంలో మనకు గా వస్తుంది. అంటే కకారానికి గకారం వచ్చి చేరడం వల్ల వాడు ప్లస్ కొట్టే అనే రూపం ఏర్పడుతుంది. అలాగే వాడు కొట్టే అనే రూపం. అదెందుకు బహుళం ఉన్నాడు కాబట్టి వికల్పం వచ్చినట్లయితే ఒకవేళ గసరదవాదేశం రాకపోతే వాడు ప్లస్ కొట్టే వాడు కొట్టే అనే అట్లాగే ఉంటుంది. ఒకవేళ గసరదవాదేశ సంధి దానిలో అన్వయించినట్లయితే వాడు గొట్టే అనేటువంటి రూపము ఏర్పడుతుంది. సో అలాగే మిగిలినటువంటి అప్పుడు ప్లస్ అని, అప్పుడు సని, చకారానికి సకారం, టకారానికి డకారం, సకారానికి దకారం, పకారానికి వకారం. సో ఈ విధంగా ఆ సూత్రాన్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఆ విధమైన రూపాలు మనకు వస్తాయి. మిగిలినవన్నీ యథార్థంగా మీరు గ్రహించాల్సినటువంటి అంశాలు ఇవన్నీ కూడా మీరు కూడా ఉదాహరణ చూసినట్లయితే మీకే అర్థమైపోతుంది చెప్పొచ్చు. కాబట్టి నీవు టక్ కరవి అంటే నీవు డక్కరవి, నీవు టక్కరి, మీరు తలాడు, మీరు తలాడు. ఈ విధంగా మిగిలిన రూపాలు కూడా మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ మనం ఇంకో విషయం ఏంటంటే అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడను నిత్యైక వచనాలు, అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు అనేటువంటి పదాలు మనం పరిశీలించినట్లయితే అవి ఎప్పుడు కూడా నిత్య ఏకవచనాలే, బహువచనాలు కాదు. కాబట్టి అందుకోసం ఇటువంటి నిత్యైక వచనాలు, వచనాంతాలు ఇవి ప్రథమాంతాలే. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు అన్నప్పుడు డుకారం అనేది ఇక్కడ ప్రథమ తత్పురుషకు సంబంధించి ప్రత్యయం అనేది మనకు రావడం జరుగుతుంది. టూ అనేటువంటి వర్ణం మనకు దానిలో కూడా కనిపిస్తుంది. ఆ విధంగా గసరదవాదేశం అనేది బహుళంగా వస్తుంది దానిలో కూడా. ఉదాహరణ చూసినట్లయితే మనము అప్పుడు ప్లస్ సనియే అన్నప్పుడు గసరదవాదేశాన్ని ఇంప్లిమెంట్ చేసినట్లయితే అప్పుడు సనియే అంటే చకారానికి సకారం వస్తుంది. అలాగే అప్పుడు చని అనేటువంటి రూపం ఇంకోటి కూడా ఉంటుంది. ఒకవేళ విభాష కాబట్టి రాకపోతే అప్పుడు చని అనేటువంటి రూపం వస్తుంది. కానీ వాగన శాస్త్రం అంటే ఇక్కడ నన్నయ, యద అంటే ఎప్పుడు, తదా అంటే అప్పుడు అని గ్రహించుట, ప్రపంచార్థం అంటే స్పష్టత కోసం ఆయన తెలుసుకోవాలని చెప్పాడు. ఆంధ్ర శబ్ద చింతామణిలో నన్నయ్య అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ప్రథమ విభక్తి అంటే వాగన శాస్త్రం ప్రథమ విభక్తి కళలని చెప్పాడు. ఈ గసరదవాదేశ సంధి క్రియాపదాల మీద కూడా బహుళంగా కనిపిస్తుంది. ఉదాహరణకు మనం పరిశీలించినట్లయితే రారు ప్లస్ కథ, రారు ప్లస్ కథ, రారు కదా, అలాగే రారు కదా అని. అలాగే వత్తులు ప్లస్ పోతులు, వత్తులు ప్లస్ పోతులు వత్తులు, పోదులు, అలాగే వత్తులు, పోదులు. ఈ విధంగా రెండు రూపాలు వస్తాయి విభాష కాబట్టి కళలకు క్రియ. ఇక్కడ క్రియ అన్నాడు, రారు, వత్తులు, ఇవన్నీ కూడా క్రియా పదముల మీద కూడా గసరదవాదేశము కనిపిస్తోంది బహుళంగా అని మనం ఇక్కడ గుర్తించుకోవాలి. కళలైనటువంటి పదాలపైన, ఈ క్రియా పదాలపైన ఈ పరుషాలకు గసరదవులు అనేటువంటివి బహుళంగా కనిపిస్తున్నాయి. ఆ విధంగా రారు కదా, వత్తులు ప్లస్ పోదులు, వత్తులు ఓదులు, వత్తులు పోదులు అనేటువంటి రూపాలు మనం చూడవచ్చు. ఇలా ఈ విధంగా ప్రథమ మీది పరుషములకు గసరదవులు బహుళముగా అనేటువంటి సూత్రాన్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో అలాగే తర్వాత సూత్రాన్ని పరిశీలించినట్లయితే 14వ సూత్రం
తెలుగుల మీది సాంస్కృతిక పరిశ్రమలకు గసడదవలు రావు. చూడండి, తెలుగుల మీది సాంస్కృతిక పరిశ్రమలకు గసడదవలు రావు. రావు. సో ఒక్కో సూత్రం ఒకలాగా ఉంటుంది. ప్రతి సూత్రానికి లింక్ అనేది ఏర్పడి ఉంటుంది సంధి పరిషదంలో. ఈ సూత్రాలు ప్రతి ఒక్కటి వింటే తప్ప మీకు అర్థం కాదు. అందుకోసం ఇక్కడ తెలుగుల మీది సాంస్కృతిక పరిశ్రమలకు గసడదవలు రాకున్నాడు. ఉదాహరణ చూసినట్లయితే మరి వాడు ప్లస్ కంసారి, వాడు కంసారి, అలాగే వీడు ప్లస్ చక్రపాణి, వీడు ప్లస్ చక్రపాణి, వీడు చక్రపాణి, అలాగే ఆయది ప్లస్ ఠంకృతి, ఆయది ప్లస్ ఠంకృతి, ఆయది ఠంకృతి అని, అలాగే అది ప్లస్ తథ్యము, అది ప్లస్ తథ్యము, అది తథ్యము అని, ఇది ప్లస్ పద్యము, ఇది పద్యము అని వస్తాయి. ఇది పద్యము అని వస్తాయి. కాబట్టి విద్యార్థుల ఇక్కడ తెలుగుల మీది సాంస్కృతిక పరిశ్రమలకు గసడదవలు రావు. ముందు సూత్రం చేత ఈ గసడదవలు వస్తుంటే ఈ సూత్రం ద్వారా మనకు గసడదవలు రావు అని చెప్పేసి చిన్నసరి చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే అచ్చ తెలుగు మీద ఉన్నటువంటి సాంస్కృతిక పరుషాలు అంటే సంస్కృత సమము, అంటే సంస్కృతంలో సమమైనటువంటి పదాలు, వాటిని సాంస్కృతిక పరుషాలు చెప్పేసి అంటాం. అటువంటి సాంస్కృతిక పరుషాలకు గసడదవలు ఇవి రావు అని చిన్నశ్వరి చెప్పడం జరుగుతుంది. అంటే నిషేధం అని చెప్పడం జరుగుతుంది. పూర్వ సూత్రం చేత మన గసడదవలు రావాల్సి ఉండగా ఈ సూత్రం వాటిని నిషేధిస్తుంది అని చెప్పేసి మనం చెప్పవచ్చు. అలాగే సాంస్కృతికం అంటే సంస్కృతానికి సంబంధించినది అని చెప్పాలి. సాంస్కృతికం అంటే సంస్కృతానికి సంబంధించిందని, అటువంటి సంస్కృత సమంలోని పరుషాలను మనం సాంస్కృతిక పరుషాలని చెప్పేసి అనబడతాయి. వాటిని మనం గసడదవది సంధి కలగవలసిన చోట్ల మనం 4 అంశాలు చూడొచ్చు. తెలుగు అంటే తెలుగు మీద గసడదవలు రావచ్చు. అలాగే తెలుగు ప్లస్ సంస్కృతము, అలాగే సంస్కృతం ప్లస్ సంస్కృతము, అలాగే సంస్కృతము ప్లస్ తెలుగు. ఇక్కడ మనము ఈ 4ని పరిశీలించినప్పుడు రెండవ అంశం ఏదైతే ఉందో తెలుగుల మీది సాంస్కృతిక పరిశ్రమలకు అంటే తెలుగుకు సాంస్కృతిక పరిశ్రమలకు గసడదవలు అనేటువంటివి రావు. మిగతా 3 చోట్ల జరగవచ్చు, గసడదవది సంధి రావచ్చు. కాబట్టి వీటి 4ట్లో మాత్రం ఒకదానికి నిషేధం అని చెప్పేసి చిన్నశ్వరి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ వాడు ప్లస్ కంసారి అన్నప్పుడు, వాడు ప్లస్ కంసారి అన్నప్పుడు ఇక్కడ వాడు అనేది అచ్చ తెలుగు పదము, వాడు. కంసారి అనేది సాంస్కృతిక పరుషం, సాంస్కృతిక పదము. సంస్కృత అంటే సంస్కృతంలో సమమైనటువంటి పదం, దాన్ని సాంస్కృతిక పదం అని చెప్పేసి అంటాం. అటువంటి సాంస్కృతిక పదంలో ఉన్నటువంటి పరుషము అంటే ఈ కకారానికి అని అర్థం. కానీ ప్రథమ మీద పరుషములు గసడదవలు బహుళంగా ముందు సూత్రముల చేత మనం చూసినట్లయితే ఇక్కడ రకాలు ఉంది, ఇక్కడ కకారం కాబట్టి వాడు ప్లస్ కంసారి, వాడు గంసారి అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ నిషేధించడం జరిగింది కాబట్టి చిన్నశ్వరి మనం అలా చెప్పడానికి వీలు లేదు, అది గుర్తించాలి విద్యార్థులు. కానీ వాడు ప్లస్ కంసారి అంటే ఇక్కడ తెలుగు పదం మీద వచ్చేటువంటి సాంస్కృతిక పరుషం మీద సాంస్కృతిక పదంలో వచ్చేటువంటి పరుషానికి గసడదవలు అనేటువంటి రావో నిషేధించినాడు కాబట్టి ఇక్కడ కకారం అనేది రాదు. కకారం ఎట్లాగే వస్తుంది కాబట్టి వాడు కంసారి అని ఉంటుంది, కానీ వాడు గంసారి అని ఉండదు. వాడు గంసారి అనే మాట రాదు, కేవలం వాడు కంసారి అనేటువంటి మాత్రమే వస్తుంది. సో ఇటువంటివి మిగతావన్నీ కూడా మీరు గ్రహించవచ్చు. వీడు చక్రపాణి అంటే వీడు చక్రపాణి కానీ, వీడు చక్రపాణి, ఇది దద్యము అంటే ఇది దద్యముని,
చెప్పడం తప్పు. కాబట్టి ఏవైతే చిన్నేశ్వరి చెప్పాడో దాన్ని యథాతథంగా మనం స్వీకరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది విద్యార్థులారా. సో ఆ విధంగా మిగతావన్నీ కూడా అలాగే గుర్తించాలి. సో ఈ విధంగా మనం 14వ సూత్రాన్ని మనం చూసాం. తర్వాత 15వ సూత్రం. ఈ 15వ సూత్రాన్ని మనం పరిశీలించినట్లయితే 15వ సూత్రంలో చిన్నేశ్వరి ఏం చెప్పాడు? ద్వంద్వమునం పదంబుపై ద్వంద్వంబునం పదంబుపై పరుషములకు గసదవలగు అన్నాడు. ద్వంద్వమున పదముపై పరుషములకు గసడదవలకు అని చెప్పేసి చిన్నేశ్వరి చెప్పండి. ఇక్కడ ఉదాహరణ చూసినట్లయితే కూర ప్లస్ కాయ కూరగాయలు. ఓకే. అలాగే కాలు ప్లస్ చెయ్యి కాలు చేతులు. అలాగే కక్కు ప్లస్ టెక్కు తక్కు టెక్కులు. సో అలాగే తల్లి ప్లస్ తండ్రి తల్లిదండ్రులు. అలాగే ఊరు ప్లస్ పల్లె ఊరు వల్లెలు. ఓకే. సో ఈ విధంగా విద్యార్థులను మనం ఈ పదాలు మనం పరిశీలించినట్లయితే ఇది ద్వంద్వ సమాసానికి సంబంధించినటువంటి పదాలు. మళ్ళీ రెండు సమ ప్రాధాన్యం కలిగినటువంటి పదాలు మనం ద్వంద్వ సమాసంగా చెప్పవచ్చు. ఇటువంటి ద్వంద్వ సమాసంలో ఉన్నటువంటి పదాలు ఏవైతే ఉన్నాయి, ఇక్కడ ద్వంద్వము పదము పైన ద్వంద్వ సమాసాలలో వచ్చేటువంటి పదాల పైన వచ్చేటువంటి పరుషములకు అటువంటి పరుషాలకు గసదవలు వస్తాయి అని చిన్నేశ్వరి చెప్పడం. సో ద్వంద్వము పదం పైన వచ్చేటువంటి పరుషాలకు గసదవలు అనేటువంటివి తప్పకుండా ఆదేశంగా వస్తాయి. మనం ఇక్కడ ఈ కకారానికి కచట తపలకు గసడదవలు అనేటువంటివి వస్తాయి. ముందు సూత్రం లాగే ముందు చెప్పినటువంటి సూత్రం లాగా మనం కచట తపలకు గసడదవలు అనేటువంటివి రావడం జరుగుతుంది. సో ఆ ప్రకారంగా ఇక్కడ మనం పరిశీలించినట్లయితే రూపసారం చేసినట్లయితే ఈ రెండు కూడా కూర ప్లస్ కాయ అన్నప్పుడు ఇక్కడ కూరగాయలు ఏ సమాసం అంటే కూరలను కాయలు అని చెప్పేసి అంటాం. అది ద్వంద్వ సమాసంగా చెప్తాం. అటువంటి ద్వంద్వమున పదముపై అన్నాడు. ఇటువంటి ద్వంద్వమున పదముపై ఈ పదంపై మొదటి పదము పైన వచ్చేటువంటి పరుషములకు అటువంటి పరుషాలకు గసదవలు అనేటువంటివి ఆదేశంగా వస్తాయి. సో అప్పుడు కూర ప్లస్ కాయ అన్నప్పుడు ఈ మొదటి పదం పైన వచ్చేది కకారం పరుషం కాబట్టి దీని స్థానంలో మనకు గకారం రావడం జరుగుతుంది. గసదవలో వస్తాయి కాబట్టి అప్పుడు కూరగాయలు అనేటువంటి రూపము ఏర్పడుతుంది. ఎందుకంటే రెండు అక్కడ బహువచనం అనేది సహజంగా రావడం జరుగుతుంది. కూర ప్లస్ కాయ కూరగాయ అనలే కదా, కూరగాయలు అని చెప్పేసాం. సో అటువంటి బహువచన రూపం అనేది వస్తుంది. అలాగే కాలు ప్లస్ చేయి అన్నప్పుడు కాలు చేతులు అని చెప్పేసి ఇందుకో బహువచనం అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం పరిశీలించినట్లయితే ఈ కూరగాయ అనేటువంటి కకారం పరుషం కాబట్టి పరుషం పరంగా ఉంది. ఈ సూత్రం చేత మనకు కాకు గా రావడం అనేది నిత్యంగా వచ్చి ఈ కూరగాయలు అనేటువంటి రూపం ఏర్పడుతుంది అని మనం తెలుసుకోవాలి. ఇట్లే తగినటువంటి రూపాలన్నీ కూడా మీరు గుర్తించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది అని చెప్పవచ్చు. సో ఈ విధంగా ద్వంద్వము పదము పైన వచ్చేటువంటి పరుషాలకు గసడదవలు అనేటువంటి వస్తాయి. ఇప్పుడు ఒకటి అర్థమైతే మిగతావన్నీ కూడా అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా మనం చెప్పవచ్చు. అలాగే తర్వాత మనం 16వ సూత్రాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ 16వ సూత్రం ఏమి ధృత ప్రకృతికము మీది పరుషములకు సరళములకు ధృత ప్రకృతికము మీది
పరుషములకు సరళములకు. పదాల సూత్రాన్ని బాగా గుర్తుంచుకోవాలి. కాబట్టి ధృత ప్రకృతికము మీది పరుషములకు సరళములకు ధృత ప్రకృతికం మీద ఉన్నటువంటి పరుషాలకు సరళాలు వస్తాయి. కానీ ముందు క్లాసులో మనం చెప్పడం జరిగింది పారిభాష పదాల్లో కానీ తర్వాత వచ్చే సూత్రాల్లో కానీ ధృతము అంటే నకారం ద్రవించే స్వభావం కలిగినటువంటి దాన్ని ధృతం అని చెప్పేసి అంటామని చెప్పేసి ముందు క్లాసులో చెప్పడం జరిగింది. అలాంటి ధృత ప్రకృతికము అంటే నకారము చివరిగా కలిగినటువంటి పదాలని మనం ధృత ప్రకృతికాలని చెప్పేసి చెబుతాం. కాబట్టి నకారాంతం ధృత ప్రకృతికం. కాబట్టి నకారం చివరిగా కలిగినటువంటి పదాలు ధృత ప్రకృతికం. అటువంటి ధృత ప్రకృతికం మీద ఉన్నటువంటి పరుషములకు, పరుషాలంటే తెలుసు, సరళాలంటే తెలుసు. కాబట్టి క చ ట ప ప ఈ పరుషాలు గ జ డ ద బ. సో వాటి ప్లేస్ లో అవి రావడం జరుగుతుంది అని మనం చెప్పచ్చు. కచరదబల ప్లేస్ లో గజరదబలు రావడం జరుగుతుంది. కాబట్టి పరుషాల స్థానంలో గజరదబలు సరళాలు అనేటువంటి వస్తాయి. ఉదాహరణ చూసినట్లయితే మనం పూజలు ప్లస్ కలువలు, పూజలు ప్లస్ కలువలు, పూజలు గలువలు. ఓకే. అలాగే తోచెలు ప్లస్ చుక్కలు, ఓచెలు ప్లస్ చుక్కలు, ఓచెలు చుక్కలు, ఓచెలు చుక్కలు అవుతాయి. అలాగే చేసెను ప్లస్ టక్కులు, చేసెను ప్లస్ టక్కులు, చేసెను టక్కులు అవుతాయి. అలాగే నెగడెను ప్లస్ తమములు, నెగడెను ప్లస్ తమములు, నెగడెను దమములు అని అవుతాయి. అలాగే మొగిడెను ప్లస్ పద్మము, మొగిడెను ప్లస్ పద్మము, మొగిడెను పద్మము అవుతాయి. సో విద్యార్థులారా మనం ఈ ఉదాహరణలన్నింటినీ ఒకసారి పరిశీలించినట్లయితే, ఈ సూత్రాన్ని మనం అన్వయింపు చేసినట్లయితే ఉదాహరణలో మనకు అర్థమవుతుంది. కానీ ఈ సూత్రాలన్నీ కూడా విద్యార్థి దశలో నిగమన పద్ధతిలో మనం చెబుతాం. ఆగమన పద్ధతి అంటే పాఠశాల స్థాయిలో మనం చెప్తాం. మొదటి ఉదాహరణలు చెప్పి ఆ తర్వాత సూత్రాన్ని రాబట్టడం దొరుకుతుంది. కానీ విద్యార్థులకు ఇక్కడ అంటే ఉన్నత స్థాయి విద్యార్థులు కాబట్టి మొట్టమొదటి సూత్రాన్ని చెప్పిన తర్వాత ఉదాహరణలు చెప్తాం. ఎందుకంటే సూత్రాన్ని బాగా అర్థం చేసుకుంటే ఉదాహరణ చాలా ఈజీగా అర్థం. ఆ విధంగా నిగమన పద్ధతిలో మనం ఇక్కడ బోధన జరుగుతుంది విద్యార్థులకు మనం గుర్తించాలి. అందుకోసం ఫస్ట్ సూత్రాన్ని వివరిస్తాం, సూత్రం చెప్తాం, తర్వాత ఉదాహరణ మనం చెప్తాం. కానీ పాఠశాల స్థలాలు చెప్తే విద్యార్థికి అర్థం కాదు కాబట్టి ఉదాహరణలు ఇస్తే ఇంకా 2 ఉదాహరణలు వాడు చెప్తాడు, తద్వారా సూత్రాలను రాబట్టే అవకాశాలు. కాబట్టి అది గుర్తించాలి. సో ఇక్కడ ధృత ప్రకృతికం మీద పరుషములకు సరళములకు అని చెప్పేసి అంటే ధృత ప్రకృతికం అంటే దేని అంటాం? నకారం చివరిగా కలిగిన పదాలని ధృత ప్రకృతికాలని చెప్పేసి చెన్నైశ్వరి చాలా చక్కగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగా అటువంటి ఈ సరళ రేసం నిత్యం కాబట్టి ధృత ప్రకృతి మీద గసదవ దేశం అనేది బహుళంగా పరుషాలకు సరళాలు వస్తాయి. సో ధృత ప్రకృతి అంటే ధృతాంతాలైన పదాలని చెప్పేసి అన్నాం ధృత ప్రకృతికాలని. ఇక్కడ ధృతము అంటే అక్కర్లేనప్పుడు లోపించేటువంటి దాన్ని మనం ధృతము నకారాన్ని మనం చెబుతాం. అటువంటి స్వభావం కలిగింది నకారం అని. ఇంకా పరుషాలు అంటే మీకు తెలిసిందే కచట తపాలు అని. సరళాలు అంటే తెలుసు మీకు గజడ దబ అని చెప్పేసి. కానీ పరుషాలు సరళాలు ఈ మీకు 2 తెలుసు కాబట్టి అవి 2 కూడా ఇక్కడ సూత్రంలో ఇంప్లిమెంట్ చేసినట్లయితే మనం ఉదాహరణకు పూచెను ప్లస్ కలువలు, పూచెను ప్లస్ కలువలు. ఇక్కడ 2 పదాలు మనం ఒకసారి గమనించాలి. పూచెను ప్లస్ ఇది పూర్వపదము పూచెను, పరపదము కలువలు. ఇక్కడ పూర్వపదంలో ఉన్నటువంటి పూచెను అన్నప్పుడు నకారము చివరగా కలిగింది కాబట్టి నువ్వు అనేది అంతంగా కలదు. ధృతాంతమైనటువంటి పదాలు ధృత ప్రకృతికాలు కాబట్టి ధృతం అంటే నకారం, నకారం చివరగా కలిగినటువంటి పదాలని
ధృత ప్రకృతికాలు అని చెప్పేసి చెప్తాం. కాబట్టి అలాంటప్పుడు ఇది ధృత ప్రకృతికం మీద వచ్చేటువంటి పరుషములకు, ధృత ప్రకృతి మీద వచ్చేటువంటి పరుషం అంటే కకార పరుషం. అటువంటి పరుషములకు సరళమైనటువంటివి వస్తాయి, సరళాలు ఆదేశంగా వస్తాయి కాబట్టి దాన్ని సరళాలు ఇస్తుంది అని చెప్పి చెప్తాం. కాబట్టి ఇక్కడ కజడ దబలకు గజడ దబలు అనేటువంటి సరళాలు ఆదేశంగా రావడం జరుగుతాయి. కాబట్టి కకారం స్థానంలో గకారం అనేది రావడం చేత ఇక్కడ పూజలు ప్లస్ కనువులు, పూజలు గలువలు. ఎందుకంటే సంధికార్యం జరిగేటప్పుడు ఒక పదము అంటే పూర్వపదంలో చివరి అక్షరము, పరపదంలో మొదటి అక్షరాల మధ్య సంధి ఎప్పుడు జరుగుతుంది కాబట్టి ఈ సంధికారం జరిగేటప్పుడు దీనిలో ఉన్నటువంటి స్వరం కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ధృతంలో అంటే నకారంలో నూలో ఈ నూలో ఊ అనేటువంటి అచ్చు కోల్పోవడం చేత ఈ మాత్రమే మిగులుతుంది. అప్పుడు అదా కాబట్టి పూజన్ అని మాత్రమే మిగులుతుంది. ఇక్కడ కలువలు ఆ విధంగా మనం ఈ సూత్రాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఇక్కడ ధృతం నకారం మాత్రమే నువ్వు అని చెప్పేసి చిన్నసేపు చెప్పడం జరిగింది. కాబట్టి అందుకోసం పూజను ప్లస్ కలువలు అన్నప్పుడు పూజను గలువలు అని యథాతథంగా స్వీకరించి వర్షాలకు సరళాలు మాత్రమే ఇక్కడ ఆదేశంగా రావడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించి మిగిలినటువంటి పదాలు యథాతథంగా గ్రహించాల్సినటువంటి అవసరం అంతే ఉంది. సో అవి మీరు అర్థమై ఉంటుంది, మీరు తెలుసుకోగలరని చెప్పేసి ఆశిస్తూ తర్వాత 17వ సూత్రాన్ని మనం పరిశీలి. అంటే 17వ సూత్రం ఏం చెప్పాడు అనే విషయాన్ని కూడా మనం చూద్దాం. సో 17వ సూత్రం ఆదేశ సరళములకు ముందున్న ధృతమునకు బిందు సంశ్లేషణలు విభాషణకు అని చెప్పేశారు. కాబట్టి ఆదేశ సరళములకు ముందున్న ధృతములకు బిందు సంశ్లేషములు విభాషణకు ఆదేశ సరళములకు ముందున్న ధృతములకు బిందు సంశ్లేషలు విభాషణకు అని చెప్పేసి 17వ సూత్రం చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఉదాహరణ మనం చూసినట్లయితే పూజను ప్లస్ కలువలు పూజను ప్లస్ కలువలు అన్నప్పుడు పూజ కలువలు పూజ కలువలు పూజన్ గలువలు అని 3 రూపాయలు రావడం జరుగుతుంది. అలాగే మిగతావి కూడా పరిశీలించినట్లయితే చేసెను ప్లస్ టక్కులు చేసెను ప్లస్ టక్కులు అన్నప్పుడు చేసెన్ డక్కులు అనేటువంటి రూపాలు వస్తాయి. అలాగే తోచెను ప్లస్ చుక్కలు తోచెన్ జుక్కలు అని 3 రూపాయలు వస్తాయి. అలాగే నెగడెను ప్లస్ తమములు నెగడెన్ దమములు అని మొగిడెను ప్లస్ పద్మము మొగిడెం పద్మము మొగిడెన్ పద్మము అని చెప్పేసి 3 రూపాయలు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి పక్షముల సత్వం అనగా ధృతములకు ప్రకృతి భావం అని చెప్పేసి చిన్నసరి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు గుర్తించాల్సిన అంశం ఏంటంటే ముందు మనం సూత్రం పరిశీలించినప్పుడు ధృత ప్రకృతికు సరళములకు అనేటువంటి సూత్రాన్ని మనం పరిశీలించాం. ఇవే ఉదాహరణలు అందులో కూడా రావడం జరుగుతుంది.
కాకపోతే ఇక్కడ ఆదేశ సరళాలకు ముందున్న ధృతములకు బిందు సంశ్లేషణలు విభాషణకు అని చెప్పేసి అన్నాం. సో ఆ అంశాన్ని మనం పరిశీలించినప్పుడు ఇక్కడ ఉదాహరణకు ఏవి ఆదేశ సరళాలు అంటే వ్యాకరణ కార్యాల చేత వచ్చేటువంటి సరళాలను మనం ఆదేశ సరళాలు, వ్యాకరణ కార్యాల చేత సాధించినటువంటి సరళాలు అవి, అందుకు అవి ఆదేశ సరళం అని చెప్పేసి సహజమైనటువంటి సరళం కాదు. కానీ అందుకోసం ఆదేశ సరళాలకు ముందున్నటువంటి ధృతం, ధృతం అంటే నకారం, అంటే ఆదేశ సరళాలకు ముందున్నటువంటి ధృతం. ఇక్కడ చూడండి గకారం, గకారం ఆదేశంగా వచ్చిన సరళం. సో ఒక ఉదాహరణ మనం పరిశీలించి మళ్ళీ తర్వాత చూద్దాం. కాబట్టి ధృతం ఆదేశ సరళానికి ముందున్నటువంటి ధృతానికి బిందు సంశ్లేషణలు విభాషణకు అని. బిందువు అంటే పూర్ణ బిందువు అని ఖండ బిందువు అని రెండు గుర్తించాలి, రెండు రూపాలు. అలాగే సంశ్లేషణం అంటే ధృతము మీధలతో కలిసిపోవడం అని చెప్పేసి మనం ముందు క్లాసులోనే మనం పారిభాషలో చెప్పేటప్పుడే మనం చెప్పాం. కాబట్టి ధృతము మీధలతో కలియుట, దాన్ని మనం సంశ్లేషణ రూపం అని చెప్పేసి. సో ఈ మూడు రూపాలు కూడా ఈ సూత్రంలో వస్తాయి అనేటువంటి అంశాన్ని మీరు గ్రహించాలి. సో ఉదాహరణ మనం పరిశీలించినప్పుడు ఇప్పుడు తోచెను ప్లస్ చుక్కలు, తోచెను ప్లస్ చుక్కలు అన్నప్పుడు మనం పదాల సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. ధృత ప్రకృతి మీద పరశువులకు సరళములకు అన్నాడు కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ధృత ప్రకృతి మీద ఉన్నటువంటి సరళ పరశువులకు సరళములు అన్నప్పుడు ఇక్కడ గకారం రావడం చేత పదాల సూత్రం చేత ఓచెను ప్లస్ జుక్కలు అవుతాయి. ఓకేనా, ఓచెను ప్లస్ జుక్కలు. ఇక్కడ జకారం అనేది ఉంది, ఇక్కడ జకారం అనేది ఆదేశంగా వచ్చినటువంటి సరళం, అది ఆదేశ సరళం, మామూలు సరళం కాదు, వ్యాకరణ కార్యాలు చేసి సాధించినటువంటి సరళం. సో అంచేత అది ఆదేశ సరళంగా చెప్పాలి. అటువంటి ఆదేశ సరళములకు 17 సూత్రం ద్వారా ఆదేశ సరళానికి ముందున్నటువంటి ధృతానికి అంటే నకారానికి బిందు సంశ్లేషణలు విభాషణకు అన్నాడు కాబట్టి బిందువు అంటే ఇక్కడ పూర్ణ బిందువు, రెండవది ఖండ బిందువు అనేటువంటి రెండు రూపాలు వస్తాయి, అంటే నిండు సున్నా అర సున్నా. అలాగే సంశ్లేషం అంటే ఈ ధృతము మీధేలతో కలిసిపోవడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా మనం పరిశీలించినప్పుడు 17 సూత్రం ఇక్కడ ఆదేశ సరళములకు ముందున్న ధృతం బిందు సంశ్లేష విభాషణకు అన్నాడు కాబట్టి ఇక్కడ తోచెను ప్లస్ చుక్కలు ఉన్నప్పుడు ఈ ఆదేశంగా వచ్చినటువంటి జకారానికి ముందు ధృతము అంటే నకారం ఉంది కాబట్టి దాని ప్లేస్ లో నిండు సున్నా రావడం చేత తోచెను చుక్కలు, తోచెను చుక్కలు వస్తుంది. బిందువు అన్నాడు కాబట్టి పూర్ణ బిందువు, ఖండ బిందువు చూసినట్లయితే తోచె జుక్కలు. ఓకే, ఇక ధృతము మీధలతో కలిసిపోవడానికి, ధృతం అంటే నకారం, దాని పైన ఉన్నటువంటి మీది హల్లుతో కలిసిపోవడం చేత సంశ్లేష రూపం అనేది ఏర్పాటు కావడం జరుగుతుంది. సో సంశ్లేషం వచ్చినట్లయితే అప్పుడు తోచెను జుక్కలు. సో ఈ విధంగా మీరు ఈ విధంగా ఉదాహరణ మీరు సాధించవచ్చు, తోచెను జుక్కలు అనే రూపం ఏర్పాటు. సో అలాగే పూచెను ప్లస్ కలువలు అన్నప్పుడు పదాల సూత్రం చేత ధృత ప్రకృతి పరశువులను సరళంలో ఉన్నప్పుడు పూచెను ప్లస్ గలువలు. ఓకే, ఈ గలువలు అనేది గకారం ఆదేశంగా వచ్చిన సరళం కాబట్టి ఇక్కడ 17వ సూత్రం చేత ఆదేశ సరళాలకు ముందున్న ధృతానికి బిందు సంశ్లేషణలు విభాషణకు అనేటువంటి ఈ సూత్రం చేత మనకి మూడు రూపాలు రావడం. ఆ మూడు రూపాలు రావడం చేత పూజన గలువులు, పూజ గలువులు, పూజన గలువులు అని చెప్పేసి సంశ్లేష రూపం కూడా రావడం. సో అలాగే ఇక్కడ చేసిన ప్లస్ టక్కులు అన్నప్పుడు కూడా చేసిన ప్లస్ టక్కులు 16 సూత్రం చేత ధృత ప్రకృతి మీద పరశువులకు సరళములు అనే సూత్రం చేత చేసిన ప్లస్ డక్కులు అవుతాయి, డకారం రావడం జరుగుతుంది. ఈ డకారం అనేది ఆదేశంగా వచ్చినటువంటి సరళం కాబట్టి ఆదేశ సరళాలకు ముందున్నటువంటి ధృతం ఏదైతే నకారం ఉందో దానికి బిందువు సంశ్లేషణ అనేటువంటి రావడం. బిందువు అంటే పూర్ణ బిందువు ఖండ బిందువు రెండు వస్తాయి, సంశ్లేషణ అంటే ధృతము మీధలతో కలిసిపోవడం అనేది జరుగుతుంది. సో ఆ ప్రకారంగా ఇక్కడ మనం చూసినట్లయితే చేసిన డక్కులు, చేసిన డక్కులు, చేసిన డక్కులు అనేటువంటి మూడు రూపాలు రావడం జరుగుతుంది. సో అలాగే తోచెను చుక్కలు, తోచె చుక్కలు, తోచెను చుక్కలు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మీరు ఒక ఉదాహరణ గమనించినట్లయితే మిగతా మూడు కూడా మీకు అర్థమైపోతాయి. సో ఆ ప్రకారంగా మనం నెగడను దమములు అన్నప్పుడు నెగడని దమములు, నెగడ దమములు, నెగడని దమములు అని చెప్పేసి మూడు రూపాలు వస్తాయి. చేసెను డక్కులు అన్నప్పుడు మొగిడేను పద్మము అన్నప్పుడు మొగిడెం పద్మము, మొగిడే పద్మము, మొగిడేను పద్మము నకారానికి బకారం అంటే సంశ్లేష రూపం కూడా రావడం జరుగుతాయి. సో ఈ ప్రకారంగా మనము ఈ మూడు రూపాలను మనం చూడవచ్చు. అంటే పూర్ణ బిందువు రూపం వస్తుంది పూచెం గలవులని, ఖండ బిందువు రూపం వస్తుంది పూచె గలవులని,
సంశ్లేష రూపం వస్తుంది, పూచన్ గలవలు అని చెప్పేసి. సో ఈ 3 రూపాలు అనేటువంటివి రావడం జరుగుతుంది. ఇంకా చిన్నశ్రీ లాస్ట్ ఏమన్నా అంటే పక్షమున సత్వం బగు, సత్వం కనుక ధృతమునకు ప్రకృతి భావం అని చెప్పేసి అర్థం. ఒకవేళ ఈ పక్షమున సత్వం అనేటువంటి అంటే పై సూత్రం ద్వారా విభాష ఉంది కాబట్టి ఒకవేళ ఆ విభాష అది రాకపోతే ఈ సూత్రం చేత బిందు సంశ్లేషణ రాని పక్షంలో ధృతానికి సత్వరూపం అనేది ఉంటుంది. ఈ సత్వరూపం అనేది ఉండడం చేత సత్వం అంటే ధృతానికి ప్రకృతి భావం అని చెప్పేసి చిన్నశ్రీ చెప్పడం జరిగింది. ఈ ప్రకృతి భావం అంటే సహజమైనటువంటి రూపం అని చెప్పాలి. ఈ సూత్రం వల్ల మనం చూసినట్లయితే పై సూత్రం ద్వారా పూచెను ప్లస్ గలువలు అన్నప్పుడు, పూచెను ప్లస్ గలువలు అన్నప్పుడు, ఇక్కడ పూచెను ప్లస్ గలువలు అన్నప్పుడు దీంట్లో ఉన్నటువంటి ధృతం అంటే నాక బిందు సంశ్లేషణ మార్పు పొందింది. అలా పూచెన్ గలువలు, పూచెన్ గలువలు అని చెప్పేసి 3 రూపాలు విభాష కాబట్టి బిందు సంశ్లేషణలు మార్పు పొందని పక్షంలో, ఈ 3 రూపాయలు రాని పక్షంలో ధృతమునకు యథావిధిగా ఉండిపోతుంది కాబట్టి అప్పుడు 4వ రూపం అనేది కూడా సిద్ధిస్తుంది. అదేదైతే పూచెను ప్లస్ గలువలు ఇది అలాగే ఉండిపోతుంది కాబట్టి పూచెను గలువలు అనేటువంటి రూపం అట్లాగే ఇది మనం గుర్తించాలి. ఈ 4వ రూపం కూడా ఉంది. ఎందుకు ధృతానికి ప్రకృతి భావం రావడం చేత ఈ 4వ రూపాన్ని కూడా మనం అలాగే కొనసాగించడం జరుగుతుంది. సో అప్పుడు 4 రూపాయలు వస్తాయి. సో ఇది బాగా గుర్తించుకోవాలి విద్యార్థులు. ఆదేశ సరళములకు ముందున్న ధృతానికి బిందు సంశ్లేషణ విభాషణ అనేటువంటి సూత్రం ద్వారా మనకు ఇటువంటి 3 రూపాలు దాంతోపాటు 4వ రూపం కూడా రావడం జరుగుతుంది. సో అవి తర్వాత మనం 18వ సూత్రాన్ని మనం పరిశీలించాలి. మరి 18వ సూత్రం ఏంటి అంటే ధృతమునకు సరళ స్థిరములు పరంబులగినప్పుడు లోక సంశ్లేషములు విభాషణగు అన్నాడు. కాబట్టి ధృతమునకు సరళ స్థిరములు పరంబులు ఉన్నప్పుడు సరళ స్థిరములు పరంబులు ఉన్నప్పుడు లోక సంశ్లేషములు విభాషణకు అన్నారు. సో ఈ విధంగా మనం ఆ సూత్రాన్ని చూసినట్లయితే ఉదాహరణకు వచ్చెను ప్లస్ గోవులు, ఓకే, వచ్చే గోవులు, అలాగే వచ్చెను గోవులు, అలాగే వచ్చెను గోవులు. సో వీళ్ళకి 3 రూపాయలు వస్తాయి. అలాగే మెరసలు ప్లస్ ఖడ్గము, చూసినట్లయితే మెరసన్ ఖడ్గము అని ఒక రూపం, మెరస ఖడ్గము, మెరసే ఖడ్గము అనే లోపంతో కూడింది వస్తుంది. మెరసే ఖడ్గము, అలాగే మెడిసిన్ ఖడ్గము అని సంశ్లేష రూపం వస్తాయి. అలాగే మెరసను ఖడ్గము, అనేటువంటి రూపం కూడా వస్తాయి. సో ఇక్కడ మనం 18వ సూత్రాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే ధృతములకు సరళ స్థిరంబులు పరంబులగునప్పుడు లోప సంశ్లేషములు విభాషణగు అన్నాడు. కాబట్టి సరళ స్థిరాలు పరమైనప్పుడు ధృతానికి లోపము సంశ్లేషణలు అనేటువంటివి రావడం జరుగుతాయి.
సో విభాష అంటే విధించిన వ్యాకరణ కార్యం ఒక మారు రావడం మరో మారు రాకపోవడం, దాన్నే వికల్పం అనేటువంటి అర్థంలో కూడా చెప్పారు. కానీ సరళాలు అంటే మీకు తెలిసిందాక గజడ దబ లేవు, వీటిని మనం సరళాలు అని చెప్పేసి అంటాం. ఇంకా స్థిరాలు అంటే పరుసాలు సరళాలు కాక తక్కిన హల్లులన్నీ కూడా స్థిరాలే. వరుస సరళాలు కాకుండా మిగిలినటువంటి హల్లులు ఏవైతే ఉన్నాయో, మనం కా నుంచి బండిల వరకు ఈ పరుసాలు సరళాలు తీసేస్తే మిగిలినటువంటి అక్షరాలన్నీ కూడా మనం స్థిరాలుగానే మనం చెప్పచ్చు. అటువంటి హల్లులు స్థిరాలు. ఇంకా సంశ్లేషం అంటే ధృతము మీది హల్లుతో కలిసిపోవడాన్ని మనం సంశ్లేషణ ఇందాక చెప్పుకున్నాం. ఇంకా ధృతము అంటే అక్కర్లేనప్పుడు లోపించే స్వభావం కలిగినటువంటి ను అనేటువంటి వర్ణాన్ని మనం ధృతము అని చెప్పేసి చెప్తాం. సో ఇక్కడ పారిభాషిక పదాలను మనం ఆల్రెడీ ముందే చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి ధృతములకు సరళ స్థిరముల పరములు అవునప్పుడు లోప సంశ్లేషములు విభాషణకు అన్నాడు కాబట్టి పై సూత్రం ద్వారా ధృతం అంటే నకారం అని తెలుసు, సరళాలు అంటే తెలుసు, గజడబలని స్థిరాలు అని చెప్పేసి అంటే వరుసాలు సరళాలు కాకుండా తక్కినటువంటి హల్లులన్నీ కూడా స్థిరాలే. కాబట్టి అవి పరమైనప్పుడు లోప సంశ్లేషములు విభాషణకు ఏవైతే పరమవుతాయి, పరుసాలు అంటే సరళాలు స్థిరాలు పరపదంలో వచ్చినప్పుడు మనకు ధృతానికి లోపం జరుగుతుంది, అలాగే లోపం జరుగుతుంది, సంశ్లేష రూపం కూడా జరుగుతుంది. కాబట్టి విభాష అన్నాడు కాబట్టి రావచ్చు రాకపోవచ్చు అనేటువంటి అర్థంలో రెండు చెప్పడం జరిగింది. సో ఆ విధంగా మనం పరిశీలించినట్లయితే ఇక్కడ వచ్చును ప్లస్ గోవులు అన్నప్పుడు, వచ్చును ప్లస్ గోవులు అన్నప్పుడు మనం ఈ సూత్రం ద్వారా వచ్చనులోని ధృతమైనటువంటి నకార, ధృతమైనటువంటి ను అనేటువంటి వర్ణం గోవులులోని, ఇక్కడ గోవులు అనేటువంటి పరపదంలో గోవులలో గో సహజ సరళం, ఇది ఆదేశ సరళం కాదు, సహజంగా వచ్చినటువంటి సరళం. ఇక్కడ ఆదేశ సరళం అంటే మన దానికి వేరే సూత్రం వస్తుంది. ఇది సహజమైనటువంటి సరళం కాబట్టి, అటువంటి సహజ రూపం కాబట్టి దీనికి ధృతానికి లోపము సంశ్లేషలు అనేటువంటివి విభాషగా వస్తాయి. ఒకవేళ ఈ ధృతానికి గాన లోపం వచ్చినట్లయితే వచ్చను ప్లస్ గోవులు అన్నప్పుడు ఈ సూత్రం ద్వారా ధృతమునకు ఇక్కడ సరళానికి ఒక ఉదాహరణ ఇచ్చు. సరళం మొట్టమొదటి ఇక్కడ సరళం తీర్మం రెండు పదాలు చెప్పారు కాబట్టి ఇక్కడ సరళానికి ఉదాహరణ చెప్తూ, కానీ వచ్చను ప్లస్ గోవులు అన్నప్పుడు ఈ గోవులు అనేప్పుడు ఇక్కడ సరళానికి చెప్తూ ఉన్నాం. ఈ గకారాన్ని సరళం కాబట్టి మరి ఇవి దీనికి ఈ సరళానికి ముందు ఏదైతే ధృతం ఉందో ఆ ధృతానికి లోపం కలిగినట్లయితే వచ్చే గోవులు అవుతుంది, వచ్చే గోవులు అనే రూపం ఏర్పడుతుంది. ఓకే, అర్థమైంది. సో అలాగే ఒకవేళ లోపం రాక సంశ్లేషం వస్తే, లోపం రాకుండా సంశ్లేషం కనుక కలిగినట్లయితే అంటే ధృతము వీధులతో కలిసిపోయినట్లయితే అప్పుడు వచ్చెన్ గోవులు అనే సంశ్లేష రూపం, వచ్చెన్ గోవులు అనేటువంటి రూపం సంభవిస్తుంది. సో ఈ విధంగా సంశ్లేష రూపం అనేది కలుగుతుంది. విభాష కాబట్టి ఈ లోప సంశ్లేషలు రెండూ రాకపోతే, విభాష అంటే రావచ్చు రాకపోవచ్చు అన్నాడు, ఈ లోపము సంశ్లేషలు రెండు రాకపోతే ఏమొస్తుంది? ప్రకృతి భావం అనేది వస్తుంది, ధృతానికి సహజమైన రూపము రావడం జరుగుతుంది. సో అలా సత్వరూపం రావడం చేత వచ్చెను ప్లస్ గోవులు అన్నప్పుడు వచ్చెను గోవులు అనే రూపం అట్లాగే ఉంటుంది, వచ్చెను గోవులు అనే రూపం అట్లాగే ఉంటుంది. సో ఈ విధంగా మనకు మూడు రూపాలు అనేటువంటి రావడం జరుగుతుంది ఈ సూత్రంలో. సో సరళానికి ఉదాహరణగా మనం చెప్పు తర్వాత మనం స్థిరానికి మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మెరసనం ప్లస్ ఖడ్గం, ఇక్కడ ఇది చూడండి మెరసనం ప్లస్ ఖడ్గం. ఈ ఖకారం అనేది స్థిరం, ఎందుకంటే పరుస సరళాలు కాక తక్కినటువంటి హల్లులు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్థిరాలే, అంటే స్థిరంగా ఉంటాయి కాబట్టి స్థిరాలు అని చెప్పేసి అంటాం. వ్యాకరణ కార్యాలు కూడా మార్పు పొందవయి అలాగే ఉంటాయి కాబట్టి వాటిని మనం స్థిరాలని చెప్పేసి చెబుతూ ఉన్నాం. కాబట్టి మెరసనం ప్లస్ ఖడ్గం ఉన్నప్పుడు ఈ ఒత్తు ఖ అనేది ఉందో అది స్థిరం కాబట్టి ఈ స్థిరమైనటువంటి పదం ఖడ్గం, ఈ అక్షరం ఖ స్థిరం కాబట్టి అటువంటి స్థిరం పరమైనప్పుడు లోప సంశ్లేషములు విభాషగా వస్తాయి. కాబట్టి ఒకవేళ ధృతానికి గన లోపము జరిగినట్లయితే, అంటే నకారానికి లోపం జరిగినట్లయితే ఇది లోపించడం వల్ల అప్పుడేమవుతుంది మనకు మెరిసే ఖడ్గము అనేటువంటి రూపం వస్తుంది. ఒకవేళ ధృతానికి లోపం కలగకుండా సంశ్లేషగా వచ్చినట్లయితే అప్పుడు మెరసన్ ఖడ్గం అనేటువంటి సంశ్లేష రూపము రావడం జరుగుతుంది.
ఇవి రెండు రాకుండా విభాష అన్నాడు కాబట్టి, ఈ లోప సంశ్లేషణలు విభాష అన్నాడు కాబట్టి, ఈ ఒకవేళ ఇవి రెండు రాని పక్షంలో ధృతానికి స్వతరూపం అనేది ఉంటుంది కాబట్టి ఆ సహజమైన రూపము అట్లాగే ఉంటుంది. అప్పుడు మెరిసన్ ప్లస్ ఖడ్గము, మెరిసన్ ఖడ్గం అనేటువంటి ఈ విధంగా మూడు రూపాలు రావడం జరుగుతుంది. సో ఈ సూత్రం. సో ఆ విధంగా ఈ ధృతములకు సరళ స్థిరములు పరంబగునప్పుడు లోప సంశ్లేషములు విభాషణకు అనేటువంటి ఈ సూత్రాన్ని మనం ఈ విధంగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. తర్వాత మనం 19వ సూత్రాన్ని ఒకసారి పరిశీలిస్తాం. 19వ సూత్రం ఏం చెప్పాడు వినాశీ బాలవాయకత్వం అని మనం చూసినట్లయితే, ఇక్కడ వర్గయుక్ సరళము, వర్గయుక్ సరళములు, వర్గయుక్ సరళములు పరములగునప్పుడు, పరములగు నప్పు ఒకనప్పుడు డొకానకచో ధృతమునకు పూర్ణ బిందువులు కానంబడేది. పూర్ణ బిందువు కానంబడేది, పూర్ణ బిందువులు కానంబడేది. సో ఇక్కడ ఈ సూత్రం వర్గయుక్ సరళములు పరమగునప్పుడు ఒకనొకచో ధృతములకు పూర్ణ బిందువులు కానంబడేది అనేటువంటి ఈ సూత్రంలో ఈ ఉదాహరణ చూసినట్లయితే వచ్చును ప్లస్ ధాత్రీపతి అని, వచ్చును ప్లస్ ధాత్రీపతి, వచ్చన్ ధాత్రీపతిని, వచ్చన్ ధాత్రీపతి అని, పాడెను ప్లస్ గంధర్వుడు, పాడెను ప్లస్ గంధర్వుడు, పాడెను ప్లస్ గంధర్వుడు ఇదిగోండి పాడె గంధర్వుడు అని, పాడె గంధర్వుడు అనేటువంటి రూపం వస్తుంది. అలాగే కన్ ప్లస్ డోయి, కన్ ప్లస్ డోయి, కందోయి అని రూపాలు రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ సూత్రాన్ని మనం ఒకసారి పరిశీలించండి విద్యార్థులారా. వర్గయుక్ సరళములు పరమగునప్పుడు ఒకనొకచో ధృతములకు పూర్ణ బిందువు కానంబడేది. వర్గయుక్కులు సరళములు, ఇక్కడ మనం పారిభాష పదాలు మనం ముందే చెప్పాం. వర్గయుక్కులు అంటే ఏంటి, సరళం అంటే మీకు తెలుసు. కానీ వర్గయుక్కులు అంటే, కానీ పంచమాక్షరాలు 5 ఉన్నాయి. కవర్గము, చవర్గము, టవర్గము, తవర్గము, పవర్గం అని. ఈ పంచ వర్గాక్షరాలలో 5 ఒక్కొక్క దానిలో 5 అక్షరాలు ఉంటాయి. క, ఖ, గ, గ, ఇ, అలా. ఈ వర్గాక్షరాలలో ద్వితీయ చతుర్థ స్థానాల్లో ఉన్నటువంటి వాటిని వర్గయుక్కులు అని చెప్పేసి చెప్తాం. అంటే మహాప్రాణాక్షరాలు ఖ, ఛ, ట, త, ప, ఘ, జ, డ, ద, ప ఏవైతే ఉన్నాయో అవి మనం వర్గయుక్కులు అని చెప్పేసి మనం చెబుతాం. మిగిలినవన్నీ కూడా బేస్ సంఖ్యలో కాదు, సరి సంఖ్యలో ఉన్నటువంటి అక్షరాలు మాత్రమే మనం వర్గయుక్కులు అని చెప్పేసి మనం చెప్తాం. సో అటువంటి వర్గయుక్కులు ప్లస్ సరళము పరమగునప్పుడు అంటే పరపరంగా వచ్చినప్పుడు ఒకనొకచో అక్కడక్కడ ఒకసారి ధృతానికి అంటే నకారములకు పూర్ణ బిందువు కానంబడేది, నిండు సున్నా అనేది కనబడుతుంది అని చిన్నశ్రీ యొక్క సూత్రార్థం అని మనం చెప్పచ్చు. అయితే ఈ వర్గయుక్కులు సరళ పరమైనటువంటి ధృతానికి అరుదుగా మనకు పూర్ణ బిందువు అనేది రావడం జరుగుతుంది. కానీ వర్గయుక్కులు అంటే మనం ఇందాక మనం చూసి చెప్పాము, మరి సరిసంఖ్య కలిగినటువంటి వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గయుక్కులు అవన్నీ కూడా మనం చెప్పడం జరిగింది. ఇంకా సరళాలు మీకు తెలుసు, మరి వాటి నుంచి మనం పరిశీలించినట్లయితే ఇప్పుడు వచ్చను ప్లస్ ధాత్రీపతి అన్నప్పుడు ఇక్కడ వర్గయుక్కుకు సంబంధించి వచ్చను ప్లస్ ధాత్రీపతి అని అన్నప్పుడు ఇక్కడ వర్గయుక్ సరళంగా పరమవునప్పుడు అన్నాడు ధృతానికి పూర్ణ బిందువు కానంబడేది. చాలా ఈ సూత్రాన్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. ఈ సూత్రాన్ని మనం
అన్వయింప చేయడం జరుగుతుంది అని చెప్పాలి. ఈ సూత్రం కింద ఇక్కడ వచ్చను ప్లస్ ధాత్రీపతి ధ అనేది ఏదైతే ఉందో దీన్ని వర్గయుక్కు అని చెప్పేసాం. ఎందుకంటే పంచమాక్షరాలు ఉన్నాయి, కవర్గము, చవర్గము, టవర్గము, తవర్గం, పవర్గం అని. ఈ వర్గాక్షరాలలో ఏవైతే ద్వితీయ చతుర్థ స్థానాల్లో ఉన్నాయో, రెండవ నాలుగవ స్థానాల్లో ఏ అక్షరాలు అయితే ఉన్నాయో వాటిని వర్గయుక్కులు అని చెప్పి అన్నాం. కాబట్టి ఈ ఒత్తుద్ధ అనేది ఏదైతే ఉందో అది కూడా వర్గయుక్కులకి సంబంధించినటువంటి అక్షరం. కాబట్టి ఆ వర్గయుక్త స్వరంలో పరపదంలో వచ్చినప్పుడు, ఆ పరపదంగా ఉన్నప్పుడు ఒకనొక చోట అప్పుడప్పుడు అరుదుగా మనకు ధృతానికి నకారానికి ఈ పూర్ణ బిందువు కనబడుతుంది అని చెప్పడం. కాబట్టి దీని స్థానంలో మనకు ఈ తొలగిపోయి పూర్ణ బిందువు. ధృతము అంటే ద్రవించే స్వభావం కలిగింది ధృతము. అది అవసరాన్ని బట్టి మారిపోతా ఉంటుంది, ఉండడం జరుగుతుంది, లేదా లేకపోవడం అనేది కూడా జరుగుతుంది. అలాంటప్పుడు ఇక్కడ ఇది లోపించినట్లయితే, ఈ ధృతానికి దానిలో లోపం కలిగినట్లయితే ఏముంటుంది? వచ్చే ధృతానికి లోపం జరిగి దాని స్థానంలో పూర్ణ బిందువు, అటువంటి ధృతం స్థానంలో పూర్ణ బిందువు అనేది రావడం జరుగుతుంది. కానీ పూర్ణ బిందువు అంటే నిండు సున్నా అని చెప్పేసి అర్థం చేస్తాం. అప్పుడు వచ్చన్ ధాత్రీపతి, అలా వచ్చన్ ధాత్రీపతి అనే సున్నా అనేది రావడం జరుగుతుంది, నిండు సున్నా అనేది రావడం. కానీ వర్గయుక్కులు పరమగునప్పుడు ఒకనొక ధృతమునకు పూర్ణ బిందువు కనబడుతుంది. కాబట్టి ఇది వర్గయుక్కు సంబంధించినటువంటి పదం ధ అనేది, దాని ముందు ధృతం ఉంది, దానికి నిండు సున్నా అనేది రావడం జరుగుతుంది, దాని స్థానంలో అది కోల్పోయి. సో అలాంటప్పుడు వచ్చన్ ధాత్రీపతి అనేది ఏర్పడుతుంది. అలాగే ఇక్కడ సరళములకు ఉదాహరణ చూసినట్టే ఇక్కడ చూడండి, పాణిని ప్లస్ గంధర్వుడు, ఈ గకారం అనేది సరళం. ఓకే, ఈ సరళానికి ముందు ఉన్నటువంటి ధృతానికి పూర్ణ బిందువు అనేది రావడం జరుగుతుంది ఈ సూత్రం ద్వారా. సో ఆ ప్రకారంగా మనకు పాణిని ప్లస్ గంధర్వుడు అన్నప్పుడు దీని స్థానంలో సున్నా రావడం చేత పాడే గంధర్వుడు అనేటువంటి రూపం రావడం జరుగుతుంది. సో అది మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక తర్వాత కందోయి అనేది మాత్రం మనం కొంచెం ఆలోచన చేసి తెలుసుకోవాల్సిన అవసరం, పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఆ పదాన్ని ప్రత్యేకంగా ఈ బాలవాకుల చిన్న చెప్పడం జరుగుతుంది. సో కందోయి అంటే మనం ఉదాహరణ దానికి ఎట్లా ఇవ్వాలంటే, దానికి ఈ సమాసం చేసినట్లే కన్ను యొక్క దోయి, కన్ను ప్లస్ యొక్క ప్లస్ దోయి, ఇది కన్ను యొక్క దోయి అని చెప్పేసి చిన్న ఈ విధంగా సమాసం చేయడం జరుగుతుంది. అయితే మనకు సమాస పరిచ్ఛేదంలో 25వ సూత్రం ఉంటుంది. ఏంటి అంటే సమాస విభక్తికి లోపం పోగు లట్టునకు కాదు అని చెప్పేసి. సమాస విభక్తికి లోపం కలుగుతుంది కానీ లట్టునకు కాదని ఇక్కడ సమాస 25వ సూత్రం మనకేం చెప్తుందంటే, సమాస విభక్తికి లోపం పోగు లట్టునకు కాదు అనే సూత్రం ద్వారా ఇక్కడ విభక్తికి లోపం కలగడం వల్ల ఇది లోపిస్తుంది. అప్పుడు కన్ను ప్లస్ దోయి అవుతుంది. ఓకే, కన్ను ప్లస్ దోయి. తర్వాత మనం మళ్ళీ సంధి 25వ సూత్రం ఉంది. సంధి 25వ సూత్రం చేత ఆ సూత్రం ద్వారా మనకేమొస్తుందంటే కన్ను ప్లస్ ను ప్లస్ దోయి వస్తుంది. కన్ను ప్లస్ ను ప్లస్ దోయి అవుతుంది. తర్వాత సమాస పరిచ్ఛేదంలోని 20వ సూత్రం మనకు ఏం చెప్తుందంటే, నిక్కలాదుల యథాప్రయోగముగా గ్రాహ్యంబులు అన్నాడు. నిక్కలాదుల యథాప్రయోగముగా గ్రాహ్యంబులు అన్నాడు. సో దాని ప్రకారంగా మనకి ఏమవుతుందంటే, ను వర్ణంలోని అచ్చు కోల్పోవడం చేత అప్పుడు కా ప్లస్ ప్లస్ దోయి అవుతుంది. ఆ విధంగా మరి ఈ యొక్క 19వ సూత్రం చేత, అంటే సంధి పరిచయంలో 19వ సూత్రం చేత వర్గ స్థలంలో పరము ఉన్నప్పుడు ఒకనొక ధృతమునకు పూర్వవిధు ఆనంబడేటువంటి ఈ యొక్క సూత్రం చేత మనకు ఈ కందోయి అంటే ఈ సరళం ఉంది కాబట్టి దకారం, ఈ దకారం ముందు అంటే సరళానికి ముందు ధృతం నకారం కాబట్టి దాని ప్లేస్ లో నిండు సున్నా రావడం జరుగుతుంది. అప్పుడు కందోయి అవుతుంది. సో ఆ ప్రకారంగా దీన్ని మనం పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. చిన్న చెప్పడం ఈ కందోయి అనేది కన్ను ప్లస్ యొక్క ప్లస్ దోయి
దాన్ని సమాసం చేస్తే, అయితే సమాస 25వ సూత్రం చేత విభక్తికి లోపం బహుళ అట్లు కాదు అనేటువంటి ఒక సూత్రం చేత ఇక్కడ విభక్తికి లోపం కలుగుతుంది యొక్క అనే దానికి, అప్పుడు కన్ను ప్లస్ దోయి. కానీ సమాస పరిచయంలో 20 సూత్రం చేత కన్ను ప్లస్ దోయి అవుతుంది. తర్వాత సంధి 25వ సూత్రం చేత కన్ను ప్లస్ ను ప్లస్ దోయి. ఈ ను అనేది అదనంగా రావడం, సరళానికి ముందు ధృతం రావడం జరుగుతుంది ఆ సూత్రం ద్వారా. అప్పుడు కన్ను ప్లస్ ను ప్లస్ దోయి అవుతుంది. దాని తర్వాత సమాస 20వ సూత్రం ఏం చెప్తోంది? నిక్కలాదులు యథాపూర్వకంగా గ్రాహ్యములు అని చెప్పేసి చెప్పడం. కాబట్టి ఏవైతే ఉన్నాయో దాన్ని యథాప్రకారం తీసుకోవాలని చెప్పేసి చెప్పడం. సో ఆ ప్రకారంగా కా ప్లస్ ఇన్ ప్లస్ దోయి అవుతుంది. మళ్ళీ ఇక్కడ 19వ సూత్రాన్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినట్లయితే వర్గీక సరళమైన పరవలు ఒకవేళ ధృతములకు పూర్ణ బిందువు కానం పడి ఈ సూత్రం ద్వారా మనకు 0 రావడం జరుగుతుంది, నిండు 0. అప్పుడు కందోయి అనేటువంటి రూపం రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆ కందోయి అనేది మనకు రావడం జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. సో ఆ విధంగా మనం ఈ సూత్రాలను మనం అర్థం చేసుకోవచ్చు. 19వ సూత్రాన్ని మనం చెప్పవచ్చు. విద్యార్థులారా, మనం ఏదైనా సూత్రాన్ని అర్థం చేసుకుని సూత్రంలో ఏం చెప్పాడో పారిభాషిక పదాలన్నీ బాగా గ్రహించిన తర్వాతే ఉదాహరణలని మనం చూడాలి. కాబట్టి ఉన్నపలంగా ఉదాహరణలు అర్థం కావు, సూత్రాన్ని బాగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది విద్యార్థులను చెప్పచ్చు. అలాగే 20వ సూత్రం, 20వ సూత్రం వచ్చేసి అవసానంబునందు ధృత స్వరంబునకి అలాగే ధృతమునకి లోపము బహుళముగా నగు. లోపము బహుళముగా నగు అన్నాడు. ఈ విధంగా మనం చూసినట్లయితే ఉదాహరణకు వాడు వచ్చెన్, అలాగే వాడు వచ్చే, వాడు వచ్చేను అనే రూపం. ఈ లోపము పద్యాంతముల యందు గణానుసారముగా వ్యవస్థితంపై ఉండు. గుర్వవసాయకు పద్యము తుదకు సత్వంబు లేదు, అతిశయముగా బుద్ధిమంతుడగు బుధసేవన్ అనేటువంటి పదం చెప్పడం జరుగుతుంది. అంటే అవసానానికి ముందు అవ్యవహితంగా ఉండే ధృతములోని అచ్చునకు గాని ధృతమునకు కానీ లోపము అనేది బహుళంగా అవుతుంది ఈ సూత్రం ద్వారా మనం చెప్పచ్చు. అవసానం అంటే ఇక్కడ మనం విరామము అనే అర్థం చేసుకోవాలి. కొన్ని వర్ణాలు ఉచ్చరించిన తర్వాత అర్ధమాత్రా కాలం కంటే ఎక్కువ కాలం వేరే వర్ణాలు ఉచ్చారణ అనేది లేకపోవడం జరగడాన్ని అవసానం అని చెప్పేసి మనం చెప్తాం. ఇక్కడ వాడు వచ్చెను అన్నప్పుడు ఈ వర్ణాలు ఉచ్చరించిన తర్వాత వాడు వచ్చెను అని మనం ఈ పదాన్ని మనం చెప్పినప్పుడు, ఉచ్చరించినప్పుడు తర్వాత వేరే వర్ణాల యొక్క ఉచ్చారణ జరగలేదు. అలా జరగలేదు కాబట్టి దాని అవసానం ఉంది. కాబట్టి అటువంటి అవసానం ఇక్కడ వేరే వర్ణాల ఉచ్చారణ లేకపోవడం అవసానం అనేటువంటి మాట చెప్పడం జరుగుతుంది. కాబట్టి అవసానానికి సరిగ్గా ముందున్నటువంటి వర్ణం అంటే ధృతము. అవసానానికి ముందు ఏది వచ్చెను, వాడు వచ్చెను అన్నప్పుడు ధృతం అనేది ఉంది అని మనం చెప్పచ్చు. అటువంటి ధృతమైనటువంటి ను వర్ణం ఈ ధృతంలో స్వరం అంటే అచ్చు లోపిస్తే ఈ నులో అచ్చు లోపిస్తే వాడు వచ్చెన్ అవుతాడు. వాడు వచ్చెన్ అచ్చు లోపించడం వల్ల వాడు వచ్చెన్ అనేటువంటి పదం రావడం జరుగుతుంది. ఒకవేళ ధృతం లోపిస్తే నకారమే లోపించిందనుకో, అప్పుడు వాడు వచ్చే అనేటువంటి రూపం వస్తుంది. ధృతం లోపిస్తే పక్షంలో అంటే లోపించినటువంటి పక్షంలో
వాడు వచ్చెను, వాడు వచ్చెను అనేటువంటి రూపం ఏర్పడుతుంది. కాబట్టి ఈ విధంగా మనకు 3 రూపాలు అనేటువంటివి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ధృత స్వరం అనేది ధృత లోపము, సత్వము, ఈ 3 రూపాలు అనేటువంటివి ఈ సూత్రం ద్వారా మనకు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి అవసానం అంటే విరామం. ఒక పదం ఉచ్చరించిన తర్వాత కొంత విరామం కలిగినట్లయితే ఆ తర్వాత ధృతానికి ఈ విధమైనటువంటి రూపము 3 రూపాలు రావడం జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ విద్యార్థులారా. ఈ గ్రామర్ క్లాస్ని ఇవాళకి ఇంతతో ముగిస్తూ తర్వాత క్లాసును కొనసాగిస్తాం.